Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మ. ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ముందుగా లక్ష్మీ కటాక్షం. సో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి, ఏ మంత్రాన్ని జపించాలి అని అడిగే ప్రేక్షకులకి మీరు చెప్పే సమాధానం. లక్ష్మి, ఆ లక్ష్మి అన్న పదానికే మన జీవితం మొత్తం ముడిపడి ఉంది. ఎందుకంటే ఆవిడ ఫస్టే చెప్తారు చూడండి, ప్రకృతి నమః అంటే ఏంటి అంటే ప్రకృతి మొత్తం లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకని మన జీవితం మొత్తం లక్ష్మితోనే ముడిపడి ఉంటుంది. అది లేకపోతే అసలు మన లైఫే హ్యాపీగా ఉండదు. దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే చూడండి, ఇక్కడ మన లక్ష్మి మన జీవితంలో ఎంత బాగా అంటే ఏంటంటే మన జీవితాన్ని ఎంతలా మారుస్తుంది అనడానికి ఉదాహరణ ఏం లేదు. ఇక్కడ 8 మంది లక్ష్ములు ఉన్నారు చూసారా. ఫస్ట్ లక్ష్మీదేవి ఆదిలక్ష్మి. ఈ ఆదిలక్ష్మి ఏం చేస్తోంది అంటే ఆత్మశక్తి. అంటే ఆది అంటే ఏంటి, మొదల నుంచి చివరి వరకు మనతో ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ మనలో ఏముండాలి అంటే ఎనర్జీ ఉండాలి. ఎందుకండి ఎనర్జీ ఉండాలంటారు. ఎనర్జీ లేకపోతే ఉత్సాహం ఉండదు. ఏ పని చేయాలన్నా ఎప్పుడూ ఒక చోట ఎలా ఉంటాం, మరి నీరసంగా కూర్చుని ఉంటాం. అంటే ఏదైనా పని చేయాలి అంటే మనకి ఫస్ట్ ఉత్సాహం కావాలి. ఆ ఉత్సాహాన్ని ఇక్కడ శక్తి అంటున్నారు. ఆ శక్తి రావాలి అంటే ఆత్మశక్తి అన్నది పెరగాలి. ఆ ఆత్మశక్తి పెంచుకోవడానికి అసలు మనం మంత్రము అన్నది చేస్తాం. ఏ మంత్రం అయినా పర్వాలేదు, కానీ మంత్రం చేస్తే చాలా ఆత్మశక్తి పెరుగుతుంది. ఇక్కడ రెండో లక్ష్మి వచ్చేసరికి ఏంటి అంటే విద్యాలక్ష్మి. ఎవరిలో అయితే ఉత్సాహం ఉంటుందో వాళ్ళే నాలెడ్జ్ని గెయిన్ చేయగలరు, లేకపోతే నాలెడ్జ్ అన్నది రాదు. ఎప్పుడు నాలెడ్జ్ రాదో మీరు ఏం చేస్తా అంటే ఏమి అంటే నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తాం మరి. వాళ్ళే ఏం చేస్తారంటే చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే అనవసరంగా మాట్లాడేసి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఆ విషయం యొక్క లోపల మూలం ఏమి ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ శక్తి ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది. ఎందుకు, శివాశక్తి ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి అక్కడ చూస్తే మీరు. తర్వాత మూడో లక్ష్మి అంటే వాళ్ళు ఎంత బాగా పెట్టారో చూడండి. లక్ష్మి కటాక్షం రావాలంటే ఈ వరుసగా తెచ్చుకోవాలి మనం. మూడో లక్ష్మి వచ్చేసరికి ఎవరు అంటే గజలక్ష్మి. గజలక్ష్మి అంటే అర్థం ఏమిటి, గజము అంటే ఏనుగు. ఏనుగుకి ఏంటి చూడండి, ఏనుగుకి ఇంకో పేరు కూడా ఉంది, మదపుట ఏనుగు అని పిలుస్తారు. అంటే దానికి చాలా ఎక్కువ అహంకారం ఎక్కువ. మదము అంటే అహంకారము. ఆ అహంకారం ఎప్పుడైతే మన లోపల ఉంటుందో ప్రతి దాని నుంచి ఏం చేస్తున్నాం, విడిగా ఉంటాం. అంటే విడిపోయి ఉంటాం. ఇప్పుడు ఈ గజలక్ష్మి వచ్చి ఏం చేస్తుంది, అహంకారాన్ని కాస్త మదించేస్తుంది, అంటే తొక్కేస్తుంది. తొక్కడం ద్వారా అర్థమయ్యేది ఏంటి అంటే మళ్ళీ అందరితో కలిసి ఉంటాం. ఎందుకంటే మూడో లక్ష్మి అందరితో కలుపుతుంది అనమాట. ఎప్పుడైతే కలిసి ఉన్నామో ఇక్కడ అర్థమయ్యేది ఒకటి అంటే నేను అంటే ఇది ఒక్కటే కాదు, ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను. ఎందుకు అంటే ఒక బెలూన్లో గాలి పోదాం అనుకోండి, బెలూన్లో గాలి ఉందా, బయట లేదా? ఎస్. అలాగే నా లోపల ఒక్కచోటే ప్రాణం లేదు, ఆ లోపల కూడా ఉంది. మన ఇద్దరి లోపలే లేదు, మధ్యలో కూడా ఉంది. అంటే ఈ సృష్టి అంతా ప్రాణశక్తి ఉంది. అంటే మీరు నేను ఏంటి ఒక్కటే. అప్పుడు ఈగో పడ్డానికి ఏం లేదు ఇక్కడ. అది అక్కడ అర్థమవుతుంది గజలక్ష్మి ద్వారా. ఎప్పుడైతే అందరూ ఒక్కటే అని అర్థమైందో ఇంకెవరితోనూ మనకి పోటీలు లేవు, ఏమీ లేవు, హ్యాపీగా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళేసరికి నాలుగో లక్ష్మి పేరు ధైర్యలక్ష్మి. భయం అన్నది అసలు ఎందుకు వస్తుంది మనకి, మనం అందరం అమ్మ కడుపులోంచి వచ్చాం కదా. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే అమ్మ కడుపులో ఉన్నంతసేపు 9 నెలలు ఒక చిన్న పొట్ట చీకటి, 9 నెలలు హ్యాపీగా తిరిగాం. ఎందుకు అంటే అంత చీకట్లో కూడా అమ్మ ఉందని ధైర్యం, అమ్మకి బిడ్డకి కనెక్షన్ ఉంది. ఈ బయటికి కాస్త వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ కట్ చేసి తల్లితో కనెక్షనే. వచ్చిన ప్రదేశం అమ్మ పొట్టలా చిన్నది కాదు, ఇంత పెద్ద ప్రదేశం. ఇది కూడా వెలుగుగా ఉంది. ఇంత వెలుగులోకి ఒకేసారి ఇంత పెద్ద ప్లేస్లోకి వచ్చేసరికి ఇదంతా నువ్వు లోపలంతా వాటర్ కింద ఉంది, ఇక్కడికి వచ్చేసరికి అంతా డ్రైగా అనిపిస్తుంది. ఈ లోపల ఎప్పుడు నేను పుట్టాను కదా అని చూడడానికి బోల్డని ఫామ్స్ వస్తాయి, వీటిని ఎప్పుడు నేను ఈ లోపల చూడలేదు. అన్ని కొత్తదనాలను ఒకేసారి చూసేసరికి నాకెవరు లేరని తెలిసిందంటే అమ్మ లేదు. ఎందుకంటే అమ్మతో కనెక్షన్ లేదు. ఇంత చీకట్లో కూడా అమ్మ ఉందని ధైర్యం, ఇంత వెలుగులో కూడా ఎవరు లేరు, అమ్మ లేదు. ఒక్కసారి భయం వేస్తుందిట ఆ బొడ్డు కోసిన క్షణం. ఆ క్షణం నుంచి మనం ఎంత పెరిగినా అంతే పెరుగుతాం. ఆ ఇన్సెక్యూరిటీతోనే బతుకుతా అంటాం.
ఇప్పుడు ఈ ధైర్యలక్ష్మి వచ్చి ఏం చేస్తుంది అంటే మనలోని ఇన్సెక్యూరిటీ అన్నదాన్ని తీసేస్తుంది. ఎలా తీసేస్తుంది అంటే నువ్వు వచ్చింది ఒకే ఒక్క ఆ చిన్న అమ్మ గర్భంలోంచి, కానీ వచ్చింది విశ్వగర్భంలోకి. ఎప్పుడు వచ్చావో ఇదంతా నీకు తల్లి స్వరూపమే అని చెప్పేసరికి ఇంక భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా మంత్రంతో జరిగిపోతాయి. ఎప్పుడైతే జరిగాయో ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క మంత్రం శ్రీంకారం కాబట్టి శ్రీం 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 అని ఎంత బాగా చెప్పుకుంటామో అంత బాగా ఈ 8 లక్ష్ములు మనతో తిరుగుతాయి. ఇవి 8 లేకపోతే మాత్రం మన లైఫ్ అన్నది నిజంగా ముందుకు వెళ్ళదు. ఇంకా 4 అయిపోయింది, 5వ లక్ష్మికి వచ్చాం. 5 సంతాన లక్ష్మి. ఈ సంతాన లక్ష్మి ఏం నేర్పిస్తుంది అంటే మీరు చాలా మంది దగ్గర వింటారు, పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా చిరాకు. అంటే రోజు ఇంట్లో చూస్తున్న విషయమే కాబట్టి ఉదాహరణ కింద చెప్తున్నా. అదేంటి అంటే ఆ వెధవ జీతం ఇస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను, లేకపోతే వెళ్ళనని తిట్టుకుంటూనే వస్తారు చాలామంది. అలా వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు బాధగానే ఉంటుంది. ఎందుకు అని అంటే మనం చేసే పని మనం ప్రేమించలేనప్పుడు ఆ పని చేయడం ఎందుకు? మరే ఇక్కడ సంతాన లక్ష్మి ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి దానికి తల్లి అవడం నేర్పిస్తుంది. ధైర్యలక్ష్మి ఏం చెప్పింది? మొత్తం ఇదంతా నీ తల్లే, అంటే నువ్వు విశ్వగర్భంలోకి వచ్చావు, నీకు కనిపించే ప్రతిదీ నీ తల్లి స్వరూపమే అని చెప్పింది. ఈ సంతాన లక్ష్మి ఏం చెప్తుంది? నువ్వు చేసి ప్రతి పని నీ బిడ్డే. ఎప్పుడైతే చెప్పిందో మన పిల్లల మీద మనకేముంటుంది? మమకారం, ప్రేమ. అలాగే మనం చేసి ప్రతి దాన్ని ప్రేమిస్తూనే చేస్తాం. ఎంత ఇష్టంగా చేస్తామో అంత బాగా ఏమొస్తుంది అన్నదే నెక్స్ట్ లక్ష్మి, విజయలక్ష్మి. అంటే విజయం వచ్చేస్తుంది. ఏంటంటే మీరు ఇష్టంగా కనుక మీరు చేస్తున్న పని చేస్తే మీ లైఫ్లో ఎప్పుడు ఏముంటుంది? సక్సెస్. ఆ సక్సెస్ అన్నది ఎప్పుడైతే వచ్చిందో లైఫ్లో వెంటనే వెళ్ళేది ఏంటి అంటే ధాన్యలక్ష్మి. ఇక్కడ ధాన్యలక్ష్మి అంటే చూడండి, రైతు యొక్క పని ఏంటిట అంటే ఎప్పుడు రైతు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పండిస్తాడు. ఆ పండించిన పంటను ఎప్పుడు ఆయన కోసమని ఉంచుకోట, అంతా మనకే పంచుతూ ఉంటాడు. అంటే మనకు వచ్చిన విజయాన్ని మనం ఏం చేయాలి? పంచుతూ ఉండాలి. ఇక్కడ విజయం పంచడం అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఒక పనిలో సక్సెస్ అయ్యాము అంటే ఆ పనిలో చాలా మెళకువలు మనకి తెలుస్తాయి. అంటే అది ఎంత ఈజీగా చేయొచ్చు అంటే వేరే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు దాన్ని ఎంత ఈజీగా చేయొచ్చో మనకు తెలిసిపోతుంది. అంటే అందరూ గంటలో చేస్తున్నారనుకోండి, దాన్ని 10 మినిట్స్లో ఎంత బాగా పూర్తి చేయొచ్చో మనకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనకు అది అర్థమైందో అంటే సక్సెస్లోంచి వచ్చేది అనుభవం. ఆ అనుభవాన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే స్ప్రెడ్ చేయాలి. అది ఎలా చేయగలము అంటే కమ్యూనికేషన్ ద్వారా. అంటే మన నాలెడ్జ్ని ఎలా స్ప్రెడ్ చేయగలం? కమ్యూనికేషన్. ఆ ధాన్యలక్ష్మి అంటే మనకున్న కమ్యూనికేషన్ అనమాట. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే బాగా వచ్చిందో మన దగ్గర ధాన్యలక్ష్మి ఉన్నట్టే. ఇవన్నీ ఉంటే ఎప్పుడు ధనలక్ష్మి ఆటోమేటిక్గా వస్తుందో రాదా? మరే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ డబ్బులు వెనకాల పరిగెడుతున్నాం. అది లక్ష్మి అంటే అది ఒక్కటే అనుకుని ఆ మాయలో ఎప్పుడైతే పరిగెట్టామో వెనక్కి పడిపోతున్నాం. ఏంటంటే పంచాల్సిన ప్లేసు ధాన్యలక్ష్మి పంచాలి కదా, అక్కడ ఏం చేస్తున్నాం? బ్యాంకులో సేవ్ చేస్తున్నాం. మరే ఎప్పుడైతే సేవ్ చేసామో విజయం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే మీకు వచ్చిన నాలెడ్జ్ మీరు చెప్పరు ఎవరికి. చెప్పకపోయేసరికి మీకు ఏమవుతుంది? సక్సెస్ లేదు. సక్సెస్ ఎప్పుడు లేదో మీరు చేస్తున్న పని మీరు లవ్ చేయలేరు. ఎప్పుడైతే మీరు చేస్తున్న పని మీరు లవ్ చేయలేరో భయం వచ్చేస్తుంది. అందరూ వీడు పాడు చేస్తాడేమో, వాడు నన్ను తీసేస్తాడేమో, ఇలా భయపడుతూ బతుకుతాం. ఎప్పుడైతే బతికామో వెంటనే ఏమవుతుంది? ఈగో పెరిగిపోతుంది. ఏంటంటే నన్ను వీళ్ళు అనే అంతటి వాళ్ళ అని ఈగో. ఆ ఈగో వల్ల నాలెడ్జ్ అంటే జ్ఞానము అన్నదాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయామో ఎనర్జీ ఉండదు. ఆ డబ్బు ఒక్క దాని వెనకాల పరిగెట్టి వెనక్కి రావడం వల్ల మన దగ్గర ఇవేమీ లేకుండా పోతున్నాయి. అదే కనుక మనం మంచిగా మంత్రం, ఏ మంత్రం అయినా కానీ, ఇక్కడ లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీంకారం, అదే కాకుండా శ్రీ విద్యా ఉపాసనలో ఏ మంత్రాన్ని చేసినా సరే ఇవన్నీ వరుసగా అంటే కింద నుంచి పైకి ఈ స్టెప్ వైజ్గా వెళ్తే హ్యాపీగా ఉంటాం. అదే పైనుంచి కిందకు వస్తే అశాంతి. అంటే మనకి ప్రశాంతం కావాలా, అశాంతి కావాలా? ఎందుకంటే లక్ష్మి అన్నది మనకి ప్రశాంతతని ఇస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఒక స్త్రీ కనుక ముందు వచ్చిన వెంటనే వాళ్ళ లక్ష్మీ కళ ఉందండి. ఆ లక్ష్మీ కళ అన్నదానికి అర్థం ఏంటంటే లైఫ్లో ఎవరు సక్సెస్ అయినా సరే వాళ్ళ ముఖంలో కళ. దాన్ని లక్ష్మీ కళ అనడానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్న ప్రశాంతతే మన కళ.
మరి ఎలా ఎప్పుడైతే వెనక్కి వస్తున్నామో అశాంతి ఎప్పుడు మనని ఇబ్బంది పెడుతుంది, మన మొహం ఎప్పుడు పీక్కుపోయినట్టు డల్గా డల్గానే ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మి ఉంటేనే మనకి హ్యాపీనెస్. దానికి ఏంటి అంటే శ్రీంకారం జపించడం ఒక పద్ధతి అయితే, హాయిగా శ్రీ విద్య ఉపాసనలో అన్ని దేవతలు వస్తారు కాబట్టి అది చేయడం ద్వారా కూడా ముందుకు వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఏ మంత్రం జపించినా సరే ఇలా కింద నుంచి పైకి వెళ్ళడమే మనకి మంత్రం అన్నది నేర్పిస్తుంది. రైట్. చాలా రొటీన్కి భిన్నమైన సమాధానం చెప్పారమ్మా. లేకపోతే జనరల్గా అలవాటైన మనసులు మావి ఈ రెమెడీ ఫాలో చేయండి, ఇది చేయండి, ఈ మంత్రం చెప్పించండి, ఎన్నిసార్లు చేయండి, అయితే అన్నీ అయిపోతాయని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి గురించి ఎలాబొరేట్గా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు.